Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Present Salar movie box office ని షేక్ చేస్తుంది. దాదాపు 3 అవర్స్ రన్ టైం తో ఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అయినా కూడా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో ఆడియన్స్ ని థియేటర్స్ వైపు పరుగులు పెట్టేలా చేస్తుంది. మామూలుగా ఈ సినిమాకి ఇచ్చిన హైక్స్ తో థియేటర్స్ లోనే టికెట్ రేట్స్ రేంజ్ లో ఉంటాయి. దాన్ని డబుల్ రేట్ పెట్టి బ్లాక్ లో కొనడానికి కూడా రెడీ అయ్యారు ఫ్యాన్స్. దాంతో ఈ మూవీ ప్రభాస్ రీసెంట్ మూవీస్ అన్నిటికంటే కూడా డే 1 చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం లియోని బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. అలానే డే 1 200 కోట్ల గ్రాస్ రావడం కష్టమన్నట్టు ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. మరి ఈ మూవీకి డే 1 జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతో లియోని ఎంత తేడాలో బ్రేక్ చేయలేకపోయిందో డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. సలార్ నిన్న నైట్ 12 గంటల వరకు జరుపుకున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా నైజాం విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈ మూవీ జరుపుకున్న అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ 10 కోట్ల మార్క్ ని దాటేస్తూ హైదరాబాద్ లో RRR మూవీ తర్వాత బుకింగ్స్ లో డబుల్ డిజిట్ పెట్టిన మూవీగా రికార్డ్ పెట్టగా డిస్ట్రిక్ట్స్ లో కూడా దుమ్ములేపే రేంజ్ లో బుకింగ్స్ ని అందుకుంది. నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం నైజాం లో డే 1 RRR కి దగ్గరగా రావచ్చు అని. బట్ ప్రెసెంట్ ఉన్న ఊపు చూస్తుంటే డే 1 నైజాం లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు ఎన్ని థియేటర్స్ లో షోస్ వేస్తున్నా అన్ని థియేటర్స్ కూడా ఫుల్ అయిపోతూ మెంటల్ ఎక్కిస్తుంది సలార్ ఫిల్మ్. ఇక సీరియల్ లో అయితే నిన్న చెప్పుకున్నట్టు అరవింద్ సమేత వత్తి షేర్ కొట్టే దిశగా బుకింగ్స్ జరుగుతుండగా ఆంధ్రాలో కూడా బుకింగ్స్ రేంజ్ లో జరిగాయి. ఇక కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ 6 కోట్లు దాటింది. బట్ లియో మూవీ కేరళలో రిలీజ్ కి ముందు రోజు 9.3 కోట్ల బుకింగ్స్ ని జరుపుకోగా దానికి చాలా దూరంలో నిలిచింది ఈ ఫిల్మ్. ఇక కేరళలో 2 కోట్ల మార్క్ ని దాటేయగా తమిళనాడులో కూడా 2 కోట్ల వరకు బుకింగ్స్ ని జరుపుకుంది. ఇక నార్త్ ను కూడా కలుపుకుంటే ఈ మూవీ ఇండియా మొత్తం మీద జరుపుకున్న అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ 55 కోట్లకి చేరుకుంది. ఇక యుఎస్ లో $1.85 మిలియన్ ని క్రాస్ చేయగా నార్త్ అమెరికాలో $2.6 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తూ ప్రీమియర్స్ లో బాహుబలి 2 పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసి RRR తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి చేరింది. ఇక కెనడాలో $165,000, యూకే అండ్ ఐర్లాండ్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద 33.2 కోట్ల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది. అలా రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో 88 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. బట్ ఈ ఇయర్ హైయెస్ట్ బుకింగ్స్ జరుపుకున్న మూవీగా మాత్రం ఇలయ దళపతి విజయ్ లియో మూవీనే టాప్ లో ఉంది. ఈ మూవీ రిలీజ్ కి ఒక్కరోజు ముందే 100 కోట్ల పైన గ్రాస్ ని బుకింగ్స్ ద్వారా అందుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. యాక్చువల్లీ లియో కంటే సలార్ పైనే హైప్ ఎక్కువ ఉంది. బట్ స్క్రీన్స్ అనేవి డెంకీకి షేర్ అవడంతో ఈ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వలేదు. ఇక సలార్ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చన్న విషయానికి వస్తే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ బట్టి ట్రేడ్ అంచనా ప్రకారం 160 నుంచి 175 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. నైట్ షోల బుకింగ్స్ ఇంకా బెటర్ గా ఉంటే మాత్రం ఈ లెక్క ఇంకా పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ 200 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం ప్రభాస్ సూరమాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. బట్ ఈ ఇయర్ నెంబర్ 1 డే 1 ఓపెనర్ అంటే మాత్రం రేపటి నుంచి సలార్ పేరే వినిపిస్తుంది. మరి డే 1 ఏ రేంజ్ లో కుమ్ముతుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. సలార్ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సలార్ డే 1 రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.